పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఇది ఒకప్పటి మాట. పిచ్చుకపై మొబైల్ అస్త్రం ఇది ఇప్పటి మాటగా మారిందనే చెప్పాలి. 10,000 సంవత్సరాల క్రితం పంటలను ఆశించిన పురుగులు తినే పిచ్చుకలను మచ్చిక చేసుకున్నారు రైతులు. వరి పంట కోత కొయ్యగానే వరి కంకుల గుత్తులు ఇంటి సూరుకు వేలాడదీసేవారు. వీటిని చూసి వచ్చే పిచ్చుకలు ఆహారంగా తీసుకుని గడ్డి, తాటాకు, పెంకుటిళ్లలో గూళ్లు కట్టుకుని తమ సంతతిని వృద్ధి చేసుకోవడం వాటికి అలవాటుగా మారింది. కాంక్రీట్ జంగిల్ రావడంతో పిచ్చుక గూడు చెదిరిందనే చెప్పాలి. హరిత విప్లవం పేరుతో వచ్చిన రసాయన క్రిమి సంహారకాలు వాటి ఆహారాన్ని విషమయం చేశాయి. పచ్చగడ్డిని ట్రిమ్మింగ్ చేసే ల్యాండ్స్కేప్లు వచ్చి పిచ్చుకలకు సంవత్సరం పొడవునా లభించే గడ్డి విత్తనాలు మాయం చేశాయి. ఇళ్ల వద్ద బియ్యం పిండి ముగ్గులు పోయి రాతి పిండి, ఫ్లై యాష్ ముగ్గులు వచ్చి వాటి బ్రతుకును చిన్నభిన్నం చేశాయి. చివరిగా మేము సైతం అంటూ మొబైల్ ఫోన్ టవర్లు మరింత నాశనాన్ని తెచ్చాయి. రేడియేషన్ కారణంగా పిచ్చుకల ఉనికి రోజురోజుకి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది. పంట పొలం వెన్నుల దశలో వచ్చి దిగుబడి తగ్గించే నల్లిని నాశనం చేసి పంట దిగుబడి పెంచే పిచ్చుకలను కాపాడుకుందాం, సహకరించండని పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాగా 2010లో మొదటిసారిగా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పాటించారు. ఈ సందర్భంగా ఏటా రకరకాల పోటీలు, అవగాహన సదస్సులు, ఊరేగింపులు, వివిధ మాధ్యమాల సిబ్బందితో చర్చా వేదికలు జరుగుతున్నాయి. పక్షులు మనుగడుకున్న ముప్పుపై అవగాహనతో పాటు ప్రపంచ నలుమూలలా ఉన్న పక్షి పరిరక్షకులు ఒకరితో ఒకరు సంప్రదించుకొని సహకరించుకునేందుకు ఒక ఉమ్మడి వేదిక కల్పించడం ఈ దినోత్సవపు సుదూర లక్ష్యంగా ఉంది. విశాఖలోని గ్రీన్ క్లైమేట్ టీమ్ స్వచ్ఛంద సంస్థ పిచ్చుకల పరిరక్షణ కోసం పక్షుల వన్యప్రాణుల దాహార్తిని తీర్చడానికి 2000 సంవత్సరం నుంచి నేటి వరకు 2.8 లక్షల పిచ్చుకలు గూళ్లు ఏర్పాటు చేయడం విశేషమని చెప్పాలి. పక్షుల వన్యప్రాణుల కోసం 6 లక్షల మట్టి పాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 5,000 ధాన్యం కుచ్చులు ఏర్పాటు చేస్తున్నది. ఈ ఏడాది 10,000 పిచ్చుకల గూళ్లు, 1,00,000 మట్టి పాత్రలు పక్షులకు, జంతువులకు నీటి కోసం ఏర్పాటు చేసే పనిలో ఉంది ఈ సంస్థ. విద్యా సంస్థలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.